హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇది మంగళవారం రోజు వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి. ఎర్లీ మార్నింగ్ లేచి వంట చేసేసాను. అన్నం వండి టమాటాలు పచ్చిమిరకాయల పచ్చడి, ఇది దోశల్లోకి. తర్వాత దొండకాయ ఫ్రై కోసం దొండకాయలన్నీ కట్ చేసేసాను. సగం పండిపోయినాయి. ఈరోజు ఫ్రెష్గా ఇళ్ళమ్మట వస్తే తీసుకున్నా, తీరా కట్ చేస్తే సగం పండిపోయినాయి. ఇంకా వంట చేసేసి హడావిడిగా బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసానా లేదా అని డౌట్ తోటి వచ్చి చూసి మొత్తం మళ్ళీ ఆంజనేయ స్వామి గుడికి పరిగెడుతున్నానండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడానికి ఒక పెద్ద రీజన్ ఉంది. ఏంటంటే, చిన్నప్పుడు వెళ్ళే దారిలో మా లైన్లో ఇంకా ఎందుకు వెళ్తానంటే, మా బాబుకి చిన్నప్పుడు జాతకం, మా పాప మెచ్యూర్ అయినప్పుడు జాతకం రాపిద్దామని వెళ్ళి మా బాబుది కూడా జాతకం రాపిచ్చామండి. పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అవి రాపిచ్చిన తర్వాత పంతులు గారు ఆ జాతకం చూసి, చిన్నప్పుడు స్కూల్లో హోంవర్క్ అవి డైరీ అవి రాసుకొచ్చేవాడు కాదు మా వాడు, కొంచెం అల్లరోడు. వాడి జాతకం ప్రకారం చూపిస్తే బాబు ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రదక్షిణాలు 41 రోజులు ప్రదక్షిణాలు చేయాలని చెప్తే, మా బాబు 4 days తిరిగిన తర్వాత మా హస్బెండ్ గుడికి వెళ్తుంటే అరిచారు. స్కూల్ టైం అవుతుంటే గుడికి ఏంటి అని అరిస్తే వాడు ఇంకా అక్కడ స్కిప్ చేసేసాడు. స్కిప్ చేసిన తర్వాత వాడి నాకు ఇప్పుడు అంటే, చిన్నప్పుడు మా ఆయన బెస్ట్గా స్కూళ్ళల్లో వేస్తా 2-3 స్కూళ్ళు మార్చాడండి. మా పాపను 2nd class దాకా స్కూల్ మార్చలేదు. మా బాబుని ఏంటంటే 2-3 ఇద్దరిని మార్చాడు. ఇద్దరిని మారిస్తే అట్లా మా ఊర్లో స్కూలు కొత్తగా అప్పుడే కట్టిన స్కూల్లో మారిస్తే, ఆ స్కూల్లో ఆ హెడ్ మిస్ ఏం చేసిందంటే 10th పాస్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి స్కూల్ టీచర్లుగా పెట్టింది. అక్కడ మా వాడు 2 years ఇబ్బంది పడ్డాడు 2nd classలో. ఆ తర్వాత ఆర్ఆర్ స్కూల్లో వేసాము. మీ బాబు చాలా యాక్టివ్గా ఉన్నాడని ఆమె డబల్ ప్రమోషన్ ఇచ్చి జంప్ చేయించింది. జంప్ చేయించిన తర్వాత వాడు ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని 1st class నుంచి 5th class దాకా జంప్ చేయించకూడదు, బేస్ అంతా అక్కడే ఉంటుంది. అలా జంప్ చేయించిన తర్వాత మా వాడు బేసిక్ కొంచెం దెబ్బతినింది. తర్వాత వాడు 7th అలా వచ్చిన తర్వాత కరోనా స్టార్ట్ అయింది. 2 years ఏమో స్కూల్ లేదు. అలాగా వాడు చదువులో కొంచెం చదువుతాడు, మనసు పెడితే మాత్రం క్లాస్ ఫస్ట్ వస్తాడు. వాడు మా కోసం అన్నట్టు చదువుతూ ఉన్నాడు. తర్వాత వాడిని ఇంటర్లో నారాయణ కాలేజ్లో జాయిన్ చేసామండి. జాయిన్ చేశాక వాడు హాస్టల్ ఉండలేకపోయాడు. చదువుకి నిద్ర మేల్కొని ఉండలేక ఫీజు కట్టిన 1 month తర్వాత ఉండలేను అని వచ్చేస్తాను ఏడ్చాడు. వాళ్ళ డాడీ కట్టిన 80,000 డబ్బులు కట్టామండి. సగం కట్టించేసుకున్నారు. కట్టించుకున్న తర్వాత ఇంకా వద్దని టీసీ తీసుకొచ్చారు. ఇంకా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాగా బాధపడి ఏడ్చాను. శాలరీ మీద లోన్ పెట్టి కట్టాము అక్కడ. వాళ్ళు చూస్తే మొత్తం డబ్బులు మీకు వచ్చేది ఇంకా 2,000 అని అన్నారు. ఏంటి 1 monthకే వాళ్ళకి 80,000 అని నాకు అసలు షాక్ అనిపించింది. మా హస్బెండ్ ఆ 2,000 కూడా 2,000 4,000 వస్తుంది అంటే అవి కూడా మీరు ఉంచేసుకోండి అని టీసీ తీసుకొని ఇంటికి తీసుకొస్తుంటే, వాడు ఉండలేనని ఏడ్చాడని తీసుకొస్తుంటే ఇంకా నాకు బాధ అనిపించింది. నేను అమ్మని కదా చూస్తూ ఉండలేక ఆ 41 days నేను తిరిగాను. ఇప్పుడు మా వాడు రిజల్ట్ చూస్తే నాకే షాకింగ్. ప్రిన్సిపల్ షాక్ అయ్యే స్టేజ్లో ఉన్నాడు. అందుకని వెళ్తాను. ఇంక ఇంటికి వచ్చేసి దోశలు పోసేసాను, చట్నీ చేసేసి ఆంజనేయ స్వామి మిరాకిలే మా హస్బెండ్ ఏమంటారంటే, వాడు బదులు నువ్వు తిరుగుతున్నావు కదా, వాడికి ఆకలేస్తే నువ్వు అన్నం తింటే వాడి కడుపు నిండిద్దా, నువ్వెందుకు 41 days నువ్వెందుకు తిరుగుతున్నావు అంటే, నేను అమ్మను కదా చూస్తూ ఉండలేను కదా, కడుపు నిండి ఇంకా ఆ మాట చెప్పి 41 days నేను తిరిగాను. కానీ చాలా బాగుందండి. ఇప్పుడు పిల్లలకి జాతకాల్లో ఏమైనా చూపిస్తే నమ్మండి, డబ్బులు పెట్టి నమ్మమని చెప్పట్లా. మేము 116 పెట్టింది, ఆయన చెప్పినట్టు జరిగింది. నేను తిరిగినాక రిజల్ట్ చాలా బాగుంది. మా పిల్లలు 10th ఈ స్కూల్ నుంచి రాశారండి. పాంప్లెంట్లు వేస్తున్నారు ఇళ్ళమ్మటి. అది మా ఇంటి ముందు ఉంటే మీతో షేర్ చేసుకున్నా. ఇంకా మార్నింగ్ వంట టిఫిన్ పిల్లలకి మార్నింగ్ టిఫిన్ చేశాను, ఆఫ్టర్నూన్కి వంట చేసేసా. ఇంకా బయలుదేరుతున్నా ఎక్కడికి అనుకుంటున్నారు. మా హస్బెండ్ నిన్న అక్కడే డ్యూటీలో ఉన్నారండి, మా చేను దగ్గరే. ఎప్పుడు నేను బస్ ఎక్కడానికి వెళ్తే డబ్బులు మర్చిపోతా, ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ నాకు. మళ్ళీ 50 rupees తీసుకొని ఇంకా బయలుదేరామండి. చేలో 16 మంది కూలోళ్ళు ఉన్నారు. మా హస్బెండ్ ఇంటికి వచ్చి ఆఫీస్లో పని అంతా చూసుకొని వెళ్ళేటప్పటికి 12 అయింది. ఈ లోపల కూలోళ్ళు మనం ఉంటేనే అంత మటుకు, ఇంకా మనం లేకపోతే ఏం పని చేస్తారని వెళ్తున్నాను.
మా ఆయన అక్కడే ఉండు, నేను బస్ దిగాక చైన్ దగ్గర వదిలిపెట్టచ్చు, మళ్ళీ పెట్రోల్ ఎందుకు వేస్ట్ అని నేను ఇక్కడి నుంచి వెళ్తున్నానండి. కూలోళ్ళతో పని చేయించాలని చెప్పి మార్నింగ్ 5:30కి వెళ్ళేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి, మంగళవారం శనివారం మాత్రం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం మాత్రం మానను, ఖచ్చితంగా వెళ్తాను. బస్సు ఉంటుందని ఫాస్ట్గా వెళ్తున్నానండి. ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్కి ఎక్కువ, కిలోమీటర్ తక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆటోలు ఎక్కించుకోరండి, ఎందుకంటే లాంగ్ ఇదేనండి. మా బాబు 10th రాసిన స్కూల్ గడ్సే స్కూల్ సెంటర్ పడింది. ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాను. బస్సులు వెళ్తే మళ్ళీ ఎమ్మటెమ్మట ఉండవు. లక్కీగా బస్సు వచ్చింది, అప్పుడే కదులుతుందండి. నేను చెయ్యడం పెట్టి ఇదిగోండి ఈ బస్సు, ఇంకా అది మూవ్ అవుతుంటే నేను చెయ్యడం పెట్టి ఎక్కాను. ఎక్కి ఇంకా టికెట్ తీసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ అక్కడ చెక్ పోస్ట్లో డ్యూటీ అయిపోయిందండి. నిన్న షిఫ్ట్లో డ్యూటీలో ఉన్నారు, అక్కడ దిగుమెట్ట చెక్ పోస్ట్లో నిన్న డ్యూటీలో ఉన్నారు. ఓ పక్కన చూడండి రైల్వే ట్రాక్, మధ్యలో గోడ, బస్ హైవే ఉంటుంది. ఇంకా నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా అని చెప్పాను. చేలో ఉన్నాను, కలుపు మొక్కలు అవి మొక్కజొన్న పీకుతున్నాను అన్నారు. 9 దాకా మా హస్బెండ్కి డ్యూటీ ఉంటుంది. 9కి దిగి ఇంకా చైన్కి వెళ్ళారు. ఇంకా బస్ దిగానని కాల్ చేశానండి. కాల్ చేస్తే ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుందండి, లోపలికి నడవాలి. ఇంకా వెళ్ళే దారిలో ఇంకా వీళ్ళు అన్నారు, కూలోళ్ళు వెళ్తున్నారమ్మా చైన్కి అని వీళ్ళు చెప్తున్నారు. తెలిసిన వాళ్ళండి, డ్రాప్ చేయాలమ్మంటే అవసరం లేదండి నడుస్తా, నేను తొందరగా పడి ఎవరి బండ్లు ఎక్కను. ఇదిగోండి ఈ ఆటోలో వెళ్ళే ఆటో ఆయన కూడా ఆపేసి, నేను కూలోళ్ళని ఎక్కించుకొని వస్తానమ్మా. వీళ్ళంతా ఒక షిఫ్ట్ కరువు పనికి వెళ్ళి మార్నింగ్ 6కో ఎన్నింటికో తెలియదండి, 9 కల్లా కరువు పని అయిపోద్ది. కరువు పనికి వెళ్ళి రిటర్న్ వస్తా ఈ ఆటో ఆయన ఆపి మా చేలో కూలోళ్ళని తీసుకొచ్చే ఆయన, ఉండమ్మా వాళ్ళని ఎక్కించుకొని వచ్చి నిన్ను కూడా తీసుకొని వెళ్తా అంటే, నేను వెళ్తాలేండి మా హస్బెండ్ అక్కడ ఉన్నారని చెప్తున్నా. ఇదిగోండి చామంతి తోట, ఇది పత్తి ఆమ్దాలు, ఇటు సైడ్ చూస్తే చామంతి పూలు. వీళ్ళు ఎప్పుడు ఈ చేను వాళ్ళు చామంతులు వేస్తారు. ఇంకా అలా అన్ని పైర్లన్నీ చూసుకుంటా వెళ్తున్నాను. ఈ రోడ్డు దాటిన తర్వాత కూడా ఒక వాగు దాటాలండి, కానీ వాటర్ ఉండవులేండి, పేరుకు వాగు, అది వాటర్ ఉండవు. అవి ఎంతో కృంబలు వానలు బాగా పడితేనే వాగు వచ్చేది. ఆ వాగు రావాలంటే వెయిట్ చేయాలి మనం 2-3 ఇయర్స్ కూడా. వంకాయ చేనండి ఇది. ఈ వంగ చేను దాటాక ఇవి ఆమ్దాలు. ఇంక ఇది దాటంగానే వాగు వస్తుందండి. ఈ వాగు దాటాను, ఇంక కిలోమీటర్ వచ్చేసిన మా హస్బెండ్ ఇంకా రాలేదు. ఇదిగోండి ఈ డౌన్లో ఇంకా వాగు ఉంటుంది. వాగు దాకా కూడా నడుచుకొచ్చాను. నేను ఎందుకని వచ్చానంటే 9 కల్లా కూలోళ్ళు చేనికి రావాలి, కానీ 9:20కి వస్తున్నారు. లేట్ మేము 3ంటికే లేస్తున్నారు, అంటే కరువు పనికి వెళ్ళి ఒక అరగంట లేట్ అవుతుంది. అందుకని ఈరోజు ఉండి చేపించాలని చెప్పి మా హస్బెండ్ ఇంకా గిద్దలూరు వస్తే, మా ఊరు వచ్చారనుకో ఆఫీస్లో పని అన్నీ చూసుకొని బ్యాంక్లో చలానా అన్నీ చూసుకుంటే 12 అయిపోతుంది. అందుకని వీళ్ళతో పని చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చాను. ఈ వాగు ఇదిగోండి, ఈ వాగు దాటాలి. ఈ వాగులోకి వాటర్ రావాలంటే కొండ కోణాలు వానలు 3 రోజులు పడి బాగా వానాకాలం బాగా 3 రోజులు వానలు నాన్ స్టాప్గా పడితే ఈ వాగు వస్తుంది. చూడండి ఎండిపోయింది, వాటరే లేవు. ఇంకా వాగు దాటేసిన మా హస్బెండ్ ఇంకా రాలేదు. సరేలే చేను దాకా నడుచుకుంటూ వెళ్ళిపోదాం, 2 కిలోమీటర్లే కదా అని వెళ్తున్నాను. బాగా ఎక్కేసాం. మా ఆయన ఇంకా వస్తాడని నేను ఎదురు చూస్తున్నా అటు ఇటు. మన గాలి వానాలకి చెట్టు పడిపోయి రోడ్డు ఇంకా చూడంగా చుట్టూ పైర్లు ఏమేసారని అన్నీ అలా చూసుకుంటూ వస్తున్నాను. వచ్చారండి. ఎందుకు ఇంకా సగం దూరం పైన వచ్చా కదా, ఇంకొచ్చేస్తా కదా అంటున్నా.
వేరే వాళ్ళు కనిపిస్తే ఆగి మాట్లాడుతున్నా, వాళ్ళకి మా ఆవిడ వాగు దాటి వచ్చేస్తుంటుందని చెప్పాను. పాప నిన్నంతా మా ఆయన నైట్ డ్యూటీ షిఫ్ట్లో ఉన్నారు, డ్యూటీ డే అండ్ నైట్ చేసి. ఇప్పుడు మళ్ళీ నిద్ర లేదు, తిండి ఉండదు. ఈ పిల్లల కోసం ఈ కష్టాలండి. పిల్లల్ని బాగా చదివించాలని మేము ఈ పొలాలు వేయటం. మా మామయ్య బాగానే సంపాదించారు కానండి, కానీ మా కష్టంతోనే పిల్లల్ని చదివియాలని. ఇంకా మా హస్బెండ్ నన్ను వదిలిపెట్టి ఆఫీస్కి బయలుదేరారు. కూలోళ్ళ కోసం చూస్తున్నా. ఆయనకు బాయ్ బాయ్ చెప్పేసి కూలోళ్ళ కోసం చూస్తుంటే ఇదిగోండి 2 బ్యాచ్లు అండి. ఒక బ్యాచ్ ఏమో కరూపని నుంచి 9:20కి ఇటే వస్తుంది. వీళ్ళందరూ ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు. వీళ్ళు 9:10కి వస్తారు. ఇంకా ఇదిగోండి వీళ్ళు కరువు పని లేదంట వీళ్ళకి. ఇంకా కరువు పని నుంచి వాళ్ళు ఇంటికి పోకుండా ఇటే వస్తారు. ఇంకా వీళ్ళు ఈ 5 మంది కోసం ఆటో. ఇంకా మా హస్బెండ్ సరే నేను చూసుకుంటా అని చెప్తే మా హస్బెండ్ వెళ్ళారు. మీరు టయానికి రారు కానీ టయానికి కరెక్ట్గా గంట కొట్టినట్లు వేసి వెళ్తారే అంటుంటే నవ్వుతున్నారు ఇక్కడ. ఇంకా డ్రెస్సులు వేసుకొని రెడీ అవుతున్నారు. వీళ్ళు చూసారా నైటీల మీదే వచ్చేస్తారు చీలకి. ఇంకా లేట్ అయింది. ఇంకా నేను ఈ ఆమ్దాలు విత్తనాలు నాటిచ్చేది ఉంది కదా అని వాటర్ బాటిల్ తీసుకొని ఆమ్దాలు తీసుకొని వెళ్ళాను. బటర్ఫ్లైలు ఏంటో మా చేలో 2 రోజుల నుంచి బాగా వస్తున్నాయి. ఇదిగోండి ఈ మందు కొట్టే ఆయన చేలో ఆమ్దాలు నాటాడంట. ఈయన చూసి మా హస్బెండ్ నాటారు. ఇవేంటన్నా ఎలా వస్తాయన్న, ఒక పైరున్న తర్వాత ఎట్లా వస్తాయన్న అంటే వస్తాయి అమ్మ అంటున్నాడు. ఇదిగో వీళ్ళు వేయటం చూసి మా హస్బెండ్ నాటిస్తున్నారు. ఇంకా వీళ్ళు కలుపు పీకినవన్నీ టైం వేస్ట్ పని. వీళ్ళు కలిపి తీసి కుప్పలేసినవన్నీ నేను తీసి గట్టుకేస్తున్నాను. కూలోళ్ళు తీసిన కలుపులన్నీ ఆ కుప్పలన్నీ తీసి నేనే గట్టుకేస్తున్నాను. వయసు వాళ్ళంతా హుషారుగా చేస్తున్నారండి. ఇక్కడ ముసలోళ్ళు ఉన్న వాళ్ళే హుషారుగా చేయట్లేదు. మా మేస్త్రమ్మ హుషారు లేదు. నాకు అనిపించింది ఏంటి, నేను అన్నాను ఏంటి ఆంటీ అంటే, నువ్వు అలా అనకూడదమ్మా, మేము చేస్తాము అని డైలాగ్ కొట్టింది. అనకూడదు ఏంటి ఆంటీ, నేను 3-4 ఊర్ల వాళ్ళని పని చేయడానికి వచ్చిన వాళ్ళని చూశాను, వాళ్ళు చాలా హుషారుగా చేస్తున్నారు అని. ఆ మేస్త్రమ్మ పని చూసి నాకు నీరసం వచ్చేసింది. వీళ్ళతో అలాగే 2-3 గంటల నుండి పని చేయించి తర్వాత ఇక్కడ బటర్ఫ్లైలు వాళ్ళే వచ్చి వాళ్ళని 100లో బటర్ఫ్లైలు వచ్చి వాళ్ళతోనే మా చేలో ఈ బటర్ఫ్లైలతో కాసేపు ఆడుకున్నాను. పట్టుకున్నా ఒకటి దొరికింది. చాలా దొరుకుతున్నాయి కానీ పాపం రెక్కలు ఎరిగిపోతాయిలే అని అలా వదిలేస్తున్నాయి. ఎన్ని బటర్ఫ్లైలో కొన్ని 100లో వచ్చి వాళ్ళతున్నాయి 2 డేస్ నుంచి. మా హస్బెండ్కి అదృష్టం పట్టిందంటండి. అదేంటో వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమైద్ది. ఆ అదృష్టం ఏంటో. మా ఆయనకి అదృష్టం నేనే. అదృష్టాన్ని కూడా ఈ వీడియోలో చూపిస్తా. ఇంకా కాసేపు ఆ బటర్ఫ్లైలు పట్టుకొని వాటితో ఆడుకున్న తర్వాత ఇంకా అందరికి వాటర్ కావాలన్న వాళ్ళందరూ వాటర్ తాగేశారు. ఇంకా లంచ్ బ్రేకు. అందరూ గట్టుకొచ్చి చేతులు కడుక్కుంటున్నారు. ఇంకా వచ్చి ఇక్కడ మోటార్ వేరే వాళ్ళు వేశారు. వేసిన తర్వాత నీళ్ళు రావట్లేదని కరెంట్ లేదేమో అనుకో వచ్చేస్తున్నారు. అందరు ఇంకా షెడ్ దగ్గరికి వస్తున్నారు కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినాలని. ఇంకా మోటార్ వేసిన నీళ్ళు రాలేదు, కరెంట్ లేదేమో అనుకున్నా, కానీ వేసినాము కరెక్ట్గా వస్తలేదు. ఇదిగోండి ఉరుకుతుంది. ఇక్కడ సీతమ్మ భయపెట్టింది అందరినీ.
పామేమో అని అందరూ భయపడ్డారు. మోటార్ మళ్ళీ సెకండ్ టైం ఏంగా నీళ్ళు వచ్చినాయని ఉరుకుతా వెళ్ళింది. పక్కన ఉన్నవా పామేమని భయపడ్డా. ఇదిగోండి ఈమె మా మైసరమ్మ. ఇంకా గట్టు మీకు వచ్చేసిన తర్వాత ఈ సీతమ్మవ్వ ఫుల్ బాటిల్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఐస్ గడ్డని తెచ్చుకుంది. పొద్దున్న తెచ్చిందంట. నాకు మ్యారేజ్ కాకముందు పెళ్లి చూపుల తర్వాత మా అమ్మ చెప్పిందండి. మా అత్తయ్య వాళ్ళతోటి అందరం కలిసినప్పుడు మా అమ్మ చెప్పింది, మా అమ్మాయి కాలేజ్కి వెళ్తే తిన్న పళ్ళం కూడా పక్కగా సరిపోదు, మా అమ్మాయికి ఏ పని రాదు అని చెప్పింది. చెప్తే మా మామయ్య మా అత్తయ్య సైలెంట్గా ఉన్నారు. కానీ మా మామయ్య వాళ్ళ తమ్ముడు మా చిన్న మామయ్య ఏమన్నారంటే, మీ అమ్మాయికి ఏ పని రాకపోతే కుక్కర్లు అవి కొనియమ్మ, పొయ్యి మీద కుక్కర్లు పెడుతుంది, వంట అయిపోద్దంటే కుక్కర్లు మంచాలు కంచాలు అన్నీ కొనిస్తాను నేను. కానీ కుక్కర్లో ఎంత రైస్కి ఎంత క్వాంటిటీ వాటర్ పోయాలో తెలియాలి కదా అని అలా పెరిగొచ్చానండి నేను నా పుట్టింట్లో. ఏ పని చేత కాదు, ఏ పని రాదు, కానీ ఇప్పుడు కాలమే అన్నీ నేర్పిస్తుంది. మా అమ్మ పెళ్ళైన తర్వాత తిట్టుకుంటారని పెళ్ళి కాకముందే అన్నీ చెప్పేసింది. మా అమ్మాయికి ఏ పని చేత కాదు, కాలేజ్కి వెళ్తే తిన్న పళ్ళం కూడా పక్క జరపదు అని చెప్పింది. అప్పుడు మా చిన్న మామయ్య అన్నారు ఆ మాట, కుక్కర్లు కొనియమ్మ, ఆ కుక్కర్లు పొయ్యి మీద పెడుతుందని, కనీసం వాటర్ ఎంత పోసుకోవాలన్నా తెలియాలి కదా అనింది. ఇంకా కూలోళ్ళంతా వచ్చి ఇక్కడ అన్నం తింటున్నారండి. ఎవరెవరు ఏం కర్రీలు తెచ్చుకున్నారని నాకు వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు నేరేటికాయలు ఇస్తే ఇక్కడ శోభ అన్నం తెచ్చుకోలేదని అన్నం అడుగుతుంది. ఇక్కడ అన్నం పెడుతున్నారు వేరే వాళ్ళు. ఇంకా వీళ్ళు తెచ్చుకునే షేర్ చేసుకున్నారు. నేనేమో తెలిసిన వాళ్ళ కొడుకు నేరేటికాయలు కోసుకొని ఇక్కడ ఆమెకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నాకు ఆమె కొన్ని ఇస్తే నేను నేరేటికాయలు తింటా వీళ్ళతో కాలక్షేపం చేస్తున్నా, ఏమేమి కర్రీలు తెచ్చుకున్నారు అని. ఈ మరియమ్మవ్వ అన్నం తినమ్మా అంటే, ఈ నేరేటికాయలు తింటున్నా కదవ్వ, మా ఇంట్లో ఉండిన అన్నం ఏం చేయాలి, ఇప్పుడు మా ఆయన బాక్స్ తెస్తాడు అంటే అది మన ఇద్దరం తిందాం అంటుంది. ఇక్కడ కూర్చొని ఇప్పుడు వీళ్ళు అన్నం తింటా ఊర్లో ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటారండి. ఊర్లో పంచాయతీలన్నీ మాట్లాడుకుంటా కాలక్షేపం చేస్తారు ఈ కాసేపు. నేను అవన్నీ అలా వింటా నేరేటికాయలు తింటా వీళ్ళతో టైంపాస్ చేస్తున్నాయి. ఈ లోపల కుక్క వచ్చిందండి. మేము ఎప్పుడు అన్నం తింటున్నా దీనికి అన్నం పెడతాము, అది అలవాటుతో వచ్చింది. ఎదురు చూస్తుంది. మా హస్బెండ్ ఆ బండ మీద అన్నం పెడతారండి, అందుకని చూస్తుంది. యజమాని రాలేదా ఏంటి, ఇక్కడ అన్నం లేదు అని. నేను వీళ్ళకి చెప్తున్నా, ఎవరన్నా అన్నం మిగిలితే కుక్కగా పెట్టండి అమ్మా అని. మా హస్బెండ్ లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్లో ఇంకా చలానా అన్నీ కట్టేసి ఒక 1 అవర్ ఇంట్లో పడుకొని ఆఫ్టర్నూన్ 2:32కి వచ్చారండి. ఇంకా వీళ్ళతో వెమ్మటే పక్కనే ఉండి పని చేపిస్తున్నా. చెయ్యండి, దోకండి, కలుపులు బాగా తీయండి అని ఎర్రటి ఎండకు నేను అట్లాగే ఉండి వీళ్ళతో చేపిస్తున్నాను. ఇంకా వీళ్ళు కోసిన కలుపులన్నీ తీసుకొచ్చి గట్టుకేస్తున్నారు. ఈ సీతమ్మ బాగా సందడండి. ఇంకా ఈ అరటి చెట్టు కింద కూర్చొని వీళ్ళు పని ఎలా ఇక్కడ ఉండి చూస్తున్నానండి. నేను పావుగంట నుంచి ఇక్కడే ఉన్నా, 1/2 అవర్ నుంచి ఇక్కడే ఉండి మా డాడీతో ఫోన్ మాట్లాడుతా ఈ చెట్టు కింద అలాగా తల వాల్చాను. వాల్చి ఫోన్ మాట్లాడుతూ పైన చూసా తేనెటీగలు తేనె పెట్టిందండి. ఇక్కడ కదులుతూ ఉంది. నేనేం కూర్చొని ఇంతసేపు అయింది అని భయపడి ఇంకా చూసి లేసొచ్చాను. దాని కింద 20 మినిట్స్ ఆనుకొని 20 మినిట్స్ ఉన్నా ఫోన్ మాట్లాడుతూ వెనక్కి అలా ఒరిగి అవి చూసి షాక్ అయ్యాను. తేనెపార పడితే మంచిది, అదృష్టం అంటండి. మా ఆయనకి అదృష్టం పండాలి. ఇక్కడ కూలోళ్ళు అంటున్నారు, పరమట సైడ్ పడింది, నీకు మంచి కలిసి వస్తుంది అయ్యా అంటున్నారు. ఇంకా వీళ్ళతో వెనకే ఉండి ఎర్రటి ఎండకి మాత్రం తలనొప్పి వచ్చేస్తుంది. వీళ్ళతో పని చేయాలి. ఈ ముందెళ్ళి 6 మంది బాగా హుషారుగా చేస్తున్నారు. ఈ వెనకున్న వాళ్ళు సరిగా చెయ్యట్లా. ఈ వెనకుండి సరిగా చేయని వాళ్ళతో పక్కనే ఉండి నేను చేపిస్తున్నా. నేనుండి ఆ ముందెళ్ళే వాళ్ళు బాగా హుషారుగా చేస్తున్నారు 6 మంది. ఈ చేయని వాళ్ళ దగ్గర ఉండి నేను నిలబడి చేపిస్తున్నా. వీళ్ళు ఏమంటే నిదానంగా చేస్తే 2-3 రోజులు కూలీలు ఎక్స్ట్రా వస్తాయి కదా అని వీళ్ళు
వీళ్ళు రైతులైతే ఆ రైతు బాధ కష్టం తెలుస్తుందండి. వీళ్ళు రైతులు కాదు కదా. ఒక సామెత ఉంది, చేను బొందుపోయినా కూలి బొందుపోదని. వీళ్ళు రైతులు ఏమైపోతే మన కూలి మనకు వస్తుంది కదా అన్నట్టుంటారు. ఈ లోపల చూస్తుండగా మా హస్బెండ్ లంచ్ బాక్స్ తీసుకొని వచ్చారండి ఇంటి దగ్గర నుంచి. ఇంకొక 1 అవర్ పడుకొని రావచ్చు కదా అంటే, నువ్వు అన్నం లేకుండా ఎలా ఉంటావు, ఇప్పటికే 2 అయింది అన్నారు. ఇంకా లంచ్ బాక్స్ తీసుకొని వచ్చారు. ఇంకా తిను అని చెప్తే గట్టుకు వెళ్ళాలంటే చాలా దూరం ఉందని చెప్పి ఇక్కడే కూర్చొని హ్యాండ్ వాష్ చేసుకొని తింటున్నాం. మా హస్బెండ్ కూడా కలుపు తీస్తున్నారు. ఆ మొక్కజొన్న కర్రలు బాగా పొడవుగా మొలిచినవి అన్నీ లాగేస్తున్నారు. మా హస్బెండ్ చేను కోసం మాత్రం ఖాళీగా ఉండరు, కూలోళ్ళతో పాటు పనిచేస్తారు. ఇంకా నేను హ్యాండ్ వాష్ చేసుకొని ఈ చేను మధ్యలో కూర్చొని తింటున్నాను. ఎండ మాత్రం మామూలుగా లేదు. రోహిణి కార్తీ కదా, రోళ్ళు దలిచి అంత ఎండ ఉంది. 1 వీక్ బ్యాక్ దాకా వానలు పడ్డాయి, ఇప్పుడు ఎండలు ఇరగేస్తున్నాయి. ఇంకా 1-2 సార్లు చేతులు కడుక్కొని ఈ ఎర్రటి ఎండలోనే కూర్చొని అన్నం తింటున్నా. వాళ్ళ పని ఎలా చేస్తున్నారని ఇక్కడి నుంచి అన్నీ అబ్జర్వ్ చేస్తా. వాళ్ళకి దగ్గరగానే కూర్చున్నాలేండి. ఇంకా చల్లని గాలి, ఆ ఎర్రటి ఎండ, ఆ చల్లని గాలి అలా ఆస్వాదిస్తా ఆ ఎండలోనే కూర్చొని అలా అన్నం తిన్నా. వాళ్ళు ఇక్కడ మధ్యలో కుప్పలై మర్చిపోతే నేను పిలిచి చూపిస్తున్నా. ఈ కలుపు మర్చిపోయారు ఇక్కడ ఒక మోపు ఉంది, తీసుకెళ్ళి గట్టుకేయండి అని చెప్తున్నాను. ఇంకా తినేసి ఇదిగోండి ఇక్కడ మర్చిపోయారు, తీసుకెళ్ళి గట్టుకేయమన్నాను. ఇదిగోండి మా హస్బెండ్, మా ఆయనే ఇంకా పక్కనే ఉండి అన్నీ చూసుకుంటున్నారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, చేలో ఓనర్లు ఉండి అన్నీ చేపిస్తేనే అంతంత మటుకు, లేకపోతే ఆ పని ఒక రోజుది కాస్త 4 రోజులు అవుతుంది. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళాతో.